ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాలు, ఎన్నికల కమిషన్కి వాళ్ళ మీద ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వీళ్ళందరూ రెడ్ బుక్లో ఉన్నారు, నారా లోకేష్ పదే పదే చూపించే రెడ్ బుక్లో ఉన్నారు అనేది ప్రచారం జరుగుతోంది. సో వీళ్ళందరి మీద మీ దృష్టిలో, మీ అబ్జర్వేషన్ ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇంతమంది ఐపీఎస్ అధికారుల మీద? ఇప్పుడు ఎక్కడి నుంచి అధికారులు తేవాలో చూడాలి, పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి తేవాలా అన్నటువంటిది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇందులో మనం పవర్లో లేవు. మనం పవర్లో లేనటువంటి సందర్భంలో మనం యాజిటేషన్ చేసినప్పుడు అవతల ఉన్నటువంటి లీడరు, అవతల ఉన్నటువంటి అధికారి ఏం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. అది నువ్వు అవతల వాళ్ళకి తొత్తుగా ఉన్నావు అన్నటువంటి కార్యకర్త మాట్లాడతారు. అట్లాగా చేసేటటువంటి వాటి జోలికి పోకూడదు. ఇందులో కొంతమంది మీరు చూపించినటువంటి పేర్లలో ఒక 20-30% మంది మాత్రం నాకు కూడా తెలుసు, వాళ్ళు దాదాపుగా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు కానీ పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగానే వ్యవహరించిన వాళ్ళు 20-30% మంది ఉన్నారు. అందులో నో డౌట్. అలాంటి వాళ్ళు అంటే ఒరిజినల్గా ఆ పార్టీకో వాళ్ళ కుటుంబానికో వాళ్ళతోనో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ కోసమే వాళ్ళని పెంచడం అంటే ఏం చేస్తారు, లూప్ లైన్లో పెడతారు. అంటే ఇప్పుడు మన ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎట్లా ఇచ్చారు, ఏదైతే ప్రింటింగ్ స్టేషనరీ ఇచ్చినట్టు అట్లాగే ఏ ఫైల్స్ డిపార్ట్మెంట్ అట్లాంటిది పెడతారు. అంతకు మించి ఏముండవు ప్రత్యేకించి చేసేటటువంటి చర్యలు, లేదా ఏదైనా టైం దొరికినటువంటి సందర్భంలో యాక్షన్ లాంటివి ఉంటాయి. ఇది ఒక ఆస్పెక్ట్. మిగతాది ఇందాక మీరే చెప్పారు, మనకి కెరీర్లో కూడా మీరు పనిచేశారు, ఫీల్డ్లో నేను పనిచేసాం. ఎంతోమంది అధికారులు పవర్ఫుల్ అధికారులుగా, ఇప్పుడు రవిశంకర్ అయ్యంగారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే క్రాంతి రాణ కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఒరిజినల్గా వాళ్ళు పవర్ఫుల్ అధికారులు. వాళ్ళకి సంబంధించి ఎదురైనటువంటి అంశాలకు అనుగుణంగా అందులో కావాలని వేధించినట్టుంటే, లేదా ఇప్పుడు నాయకులు చెప్తే, ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకి 2 రకాలైనటువంటి ఉంటాయి కేసుల్లో. ఒకటి నాయకులు చెప్పినట్టు వినేటటువంటి వాళ్ళు, రెండవది తమ పని తాము చేసుకునేటటువంటి వాళ్ళు. ఈ 2 తమ పని తాము చెయ్యని వాళ్ళు, మూడో వాళ్ళు కూడా ఉంటారు. ఈ తమ పని తాము చెయ్యని వాళ్ళని పక్కన పెట్టండి, అసలు వాళ్ళని డ్యూటీల్లోకి వద్దు. అలాగే నాయకులు చెప్పినటువంటి మాట విన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. వాళ్ళని ఎలా చేయడం అనేది మీ ఇష్టం. అదే సందర్భంలో డ్యూటీని డ్యూటీలాగా సిన్సియర్గా చేస్తూ ఆ సందర్భంలో ఎవరైనా సరే, అది పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే ఆ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకటి దాడి చేశాడు, ఓ రాయేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీదన రాయేశాడు, వాడిని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి? పర్లేదులే ఏదో గీక్కున్నాడు ఆయన అని చెప్పేసి చెప్పాలా? కుదరదు కదా. అట్లాగా యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ టైంలో ప్రశ్నిస్తారు. ఎవరిని విచారించకుండా చేయాలంటే విచారణ ఎట్లా జరుగుతుంది అసలు? దాంట్లో ఖచ్చితంగా అట్లాంటి వాటిని సీరియస్గా తీసుకోకూడదు. విచారణ సందర్భంగా కావాలని ఇరికించాలని ప్రయత్నించారు అంటే కనుక ఖచ్చితంగా తప్పే అవుతుంది. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయండి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయండి. బట్ వీటిలో నాకు తెలిసి ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఏవి నిరూపణగా అయితే గీతే సస్పెన్షన్ చేయడానికి పనికి వస్తుంది ఒక 6 నెలల్లో. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిది ఏమైంది, ఏమైనా కాకపోతే అట్లా పక్కన పెట్టి వేధించారు. అట్లా వేధించడానికి కుదిరింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, వర్టికల్గా డివిజన్ అయిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రేపు పొద్దున ఐఏఎస్లు కానీ. అంటే తమిళనాడు పద్ధతి అయిపోతుంది. తమిళనాడులో డిఎంకేకి సంబంధించినటువంటి అధికారులు ఏఐఏడిఎంకేకి సంబంధించిన అధికారులు అని ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ లూప్ లైన్లోకి వెళ్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ లూప్ లైన్లోకి వెళ్తారు. అట్లా కాకుండా నాకు తెలిసి లోకేష్ గారు పరిణతి చెందిన నాయకుడు, చంద్రబాబు గారు కూడా పరిణతి చెందిన నాయకుడు, వాళ్ళకి తెలిసి ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి అన్నటువంటిది, అసలైనటువంటి వాళ్ళు ఎవరన్నటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఏంటంటే అధికారులకు సంబంధించి వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఇచ్చుంటారో ఆ రిపోర్టులు నోట్ చేసుకుని ఉంటారు. ఎవరు తప్పు చేశారు, ఉద్దేశపూర్వకంగా ఎవరు తప్పు చేశారు అన్నటువంటి వాళ్ళని శిక్షించడంలో తప్పు లేదు. కానీ అందరినీ ఒకే ఘాటను కట్టడం అయితే ఉండదని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనివార్యంగా పనిచేసే అధికారులు కొంతమంది,